వర్షాకాల సీజన్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి కళావతి బాయి తెలిపారు. మంగళ, శుక్రవారాలు డ్రై డే పాటించాలని ఆమె పేర్కొన్నారు. గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలపై ప్రత్యేక నిఘా పెట్టామని అన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధుల పట్ల జిల్లా సిబ్బందిని అప్రమత్తంగా ఉంచామంటున్న వైద్యాధికారి కళావతి బాయితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. వర్షాకాల సీజన్ ప్రారంభమైంది. మహబూబాబాద్ జిల్లా మొత్తం తడిసి ముద్దైంది. అయితే దీంట్లో మాత్రం వర్షాకాల సీజన్లో వచ్చే విష జ్వరాలు, వైరల్ ఫీవర్స్ సంబంధించిన వాటికి కూడా సంబంధించిన డిఎంహెచ్ఓ హెల్త్ వాళ్ళ బృందం ఆధ్వర్యంలో కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసుకొని ఎప్పటికెప్పుడు మొత్తం వాళ్ళు తనిఖీలు చేసుకుంటూ వాళ్ళకి మెడికల్ క్యాంప్ నిర్వహించి వాళ్ళకి వైద్య సేవ అందిస్తున్నారు. అదే మొత్తం వర్షాకాల సీజన్లో ఏ విధంగా ఉండాలి, ఎలాంటి పరిస్థితులు ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలని చెప్పేసి మనతో మాట్లాడడానికి జిల్లా వైద్యాధికారి కళావతి మేడం గారు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. అంటే వర్షాకాల నేపథ్యంలో వచ్చిన వ్యాధులని అంటే ఎలా అరికొట్టచ్చు మేడం? మన మహబూబాబాద్ డిస్టిక్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములండి. ఇప్పటి వరకు మేము హెల్త్ రూపంగా ప్రతి విలేజెస్లో హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నారు మా ఆశాసు ఏఎన్ఎంస్. ఫీవర్ కేసెస్కి ముందుగానే హౌస్ టు హౌస్ సర్వే చేసుకుంటూ వాళ్ళకి మినిమం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఏమన్నా పాజిటివ్ కేసెస్ మన డెంగ్యూ కానీ మలేరియా కానీ అలాంటి ఏమైనా పాజిటివ్ కేసెస్ ఉంటే హయ్యర్ సెంటర్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి పంపించేసి వైద్యం తీసుకుంటున్నాము. సో అందుకోసము ఈ సీజన్లో వైరల్ ఫీవర్స్ కానీ, ఈ వెక్టర్ బర్న్ డిసీజెస్ కానీ, వాటర్ బర్న్ డిసీజెస్ కానీ, అంటే మన వాంతులు, విరోచనాలు లేకుంటే తర్వాత టైఫాయిడ్ ఫీవర్ కానీ, తర్వాత మామూలుగా వైరల్ ఫీవర్స్ కానీ అలాంటివి వస్తే మాత్రం మన మహబూబాబాద్ చుట్టుప్రక్కల ప్రజలు ఎవరు భయభ్రాంతులు చెందొద్దనేసి నేను నా హృదయపూర్వకంగా వాళ్ళకి కోరుకుంటున్నాను. ఏదన్నా ఉన్నా అందరిలో అక్కడలో మన సబ్ సెంటర్ లెవెల్లో ఆశాసు ఏఎన్ఎంస్ ఉంటారు, హెల్త్ అసిస్టెంట్, హెల్త్ సూపర్వైజర్లు, మా హెల్త్ డిపార్ట్మెంట్ విధంగా హెల్త్ ఎడ్యుకేటర్ ఆఫీసర్స్ వీళ్ళు ఉంటారు. సబ్ సెంటర్ లెవెల్లో వాళ్ళు మినిమం ట్రీట్మెంట్ ఇచ్చి పిఎస్సికి రెఫర్ చేస్తారు. పిఎస్సి లెవెల్లో చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత టీ హబ్ అనేసి మన మహబూబాబాద్ జిల్లాలో టీ హబ్ అనేది ఉంటుంది. దగ్గర 134 రకాల ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీగా చేస్తారు. అందుకోసం మన మహబూబాబాద్ ప్రజలు ఎవరు భయభ్రాంతులు చెందొద్దు. లాస్ట్ ఇయర్ హై రిస్క్ ఏరియాస్ని పాయింట్అవుట్ తీసుకొని మేము ముందుగానే ఆ ఏరియాలలో మన లైన్ డిపార్ట్మెంట్స్, డిపిఆర్ఓ, తర్వాత పంచాయతీరాజ్ ఏఈ వాటర్ లీకేజెస్ కానీ, లేకుంటే అక్కడ ఆ విలేజెస్లో గుంతలు లేకుంటే డ్రైనేజ్ క్లీన్ లేకపోతే అలా కోఆర్డినేషన్ చేసుకొని అక్కడ వాళ్ళకి ఇంటి లోపల, ఇంటి చుట్టుప్రక్కల, ఆ విలేజ్ లోపల శుభ్రత పాటించాలనేసి అందరితో కోఆర్డినేషన్ చేసుకొని క్లీన్ అండ్ గ్రీన్ మెయింటైన్ చేయిస్తున్నాము. అదేవిధంగా మున్సిపాలిటీ లెవెల్లో అయితేనే మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశానుసారంగాను మన గౌరవనీయులైన కలెక్టర్ అద్విత్ కుమార్ సింగ్ సార్ గారి సూచనలు సలహాల మేరకు అందరితో కోఆర్డినేషన్ చేసుకొని మన జవాన్లతోని వార్డ్ నెంబర్ వైజ్గా మున్సిపాలిటీ ఏరియాలో మాత్రం క్లీన్ అండ్ గ్రీన్ చేసి మార్నింగ్ అవర్స్ స్ప్రే చేసి ఈవినింగ్ టైం ఫాగింగ్ చేయడం జరుగుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా వార్డ్ వైజ్గా కానివ్వండి, విలేజెస్లో కానివ్వండి, ఎక్కడైనా శుభ్రత పాటిస్తేనే బాగుంటుంది. మళ్ళీ అదేవిధంగా మేము ప్రతి వారం మంగళవారము, శుక్రవారం డ్రై డే పాటిస్తున్నాము. అయితే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అంటే వర్షాకాల నేపథ్యంలో వస్తున్న వ్యాధుల ప్రాబ్లం మొత్తం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంగళవారం నాడు, శుక్రవారం నాడు కూడా డ్రై డే నిర్వహిస్తున్నాం. డ్రై డే తప్పనిసరిగా అందరూ అధికారులు పాల్గొని మాత్రం అందరికీ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతం ఏ విధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఒకవైపు పుట్టగొడవలో పుట్టుకొస్తున్న వంటి ప్రైవేట్ హాస్పిటల్ అయితేనేమి సంబంధించి గిరిజన ప్రాంతమైన లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన నేపథ్యంలో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా డిఎంహెచ్ఓ కళావతి మేడం చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో మధు బిగ్ టీవీ, మహబూబాబాద్.